హే గాయ్స్, వెల్కమ్ టు హానిక వ్లాగ్స్. ఈరోజు మేము కుక్కర్ పులావ్ బై రాజ్కి వచ్చేసాము. ఇది మనకి జైంట్ రోడ్లో ఉంటుంది. నేను మా హస్బెండ్ కలిసి వచ్చాము. ఇక్కడ నేను ఆల్మోస్ట్ 3 times వెళ్ళి రిటర్న్ వచ్చేసాను. 4th time లోపలికి వెళ్ళినా అనమాట. 3 times వెళ్ళి రిటర్న్ ఎందుకు వచ్చేసిన అంటే ఆడ జనాలను చూసి అంతసేపు వెయిట్ చేయలేక రిటర్న్ వెళ్ళిపోయాను అనమాట. అంతమంది జనాలను చూసి ఏమనుకుంటాం, డెఫినెట్గా టేస్ట్ బాగానే ఉంటుంది అని అనుకుంటాం కదా. అందుకని మేము 4th time వెళ్ళి అయినా వెయిట్ చేసి మరి లోపలికి వెళ్ళాము. ఇక్కడ మనకి గోంగూర పచ్చడి అండ్ రైతా గీ ఇచ్చారు. మేము ఇక్కడ చిట్టి ముత్యాల చికెన్ పులావ్ అండ్ మటన్ పులావ్ ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ నేను మా హస్బెండ్ ఇంతమంది జనాలు ఉన్నారు కదా, చాలా బాగుంటుంది అని చెప్పి ఆర్డర్ ఇచ్చాము. పొగలుగా వస్తుంటే లోపల నుంచి ఆ టేస్ట్ ఎప్పుడు చేద్దామా అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. ఆ అబ్బాయి వచ్చేసి నాకు ఫస్ట్ సర్వ్ చేశాడు. మా హస్బెండ్ ఎప్పుడు తిందామా అని చెప్పి నోరు ఊరుతుందన్నమాట తనకి. సో ఆ అబ్బాయి సర్వ్ చేశాక చూస్తే టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. మా ఆయనకి టేస్ట్ ఎలా ఉందని అడిగితే తను టేస్ట్ కంటే ముందు నోరు కాలింది అని అన్నాడు. సో నాకు అది విని నవ్వుకొని, ఈసారి టేస్ట్ ఎలా ఉంది చెప్పు అని అంటే, ఓకే టేస్ట్ బాగానే ఉంది, కాకపోతే ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ అనిపించింది అని అన్నాడు. ఎస్, టేస్ట్ బాగుంది, కాకపోతే ప్రైస్ ఎక్కువ అనిపించింది నాకు కూడా. అండ్ ఇక్కడ నన్ను ఏమంటున్నాడంటే ఏడిపిస్తున్నాడు. ఇన్నిసార్లు వచ్చి వెళ్ళావు కదా, ఫైనల్గా లోపలికి వచ్చావు, ఏమనుకుంటున్నావు అని అంటే, బాగుంది, ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది, కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది అని చెప్పి అని అన్నాను. ఇక్కడ మేము చిట్టి ముత్యాల చికెన్ పులావ్ కూడా ఆర్డర్ ఇచ్చామని చెప్పాను కదా, అది కూడా టేస్ట్ చేసాము. ఓకే, అంతా గుడ్, చాలా బాగుంది. కాకపోతే మీరు చాలా ఖాళీగా ఉన్నారు, వెయిట్ చేయలేము అని అనుకుంటేనే కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్ళండి, ఎందుకంటే వెయిట్ పీరియడ్ ఎక్కువ.